వెల్కమ్ టు మాస్ టీవీ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ డయల్ యువర్ కమిషనర్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క సమస్యకు సత్వర పరిష్కారం అందించే దిశగా ఆయా విభాగాధిపతులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు సూచించారు. కాకినాడలో కార్పొరేషన్ కార్యాలయంలో తొలుత డయల్ యువర్ కమిషనర్ కు 11 మంది ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ లో కల్పనా సెంటర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఫిర్యాదు చేయడం జరిగిందని, తక్షణమే అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా నగరంలోని కుక్కలు, పశువుల వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సత్యకుమారి, కార్యదర్శి ఎం యేసుబాబు, స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, డీసీపీ హరిదాస్, ఏసీపీ నాగశాస్త్రులు, ఈఈ మాధవి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, మేనేజర్ కరి సత్యనారాయణ, ఏవో శిరీష్, ఆయా విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ఈరోజు డయల్ యువర్ కమిషనర్ అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కండక్ట్ చేయడం జరిగింది. డయల్ యువర్ కమిషనర్లో 11 గ్రీవెన్సెస్ వచ్చినాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ మన జరిగినటువంటి కల్పనా సెంటర్లో జరిగినటువంటి యాక్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని స్పీడ్ బ్రేకర్స్ పెట్టమని, అదేవిధంగా ఈ కుక్కల బెడద, ఆవుల బెడద ఎక్కువగా ఉందని చెప్పి వాటికి సంబంధించి ఎక్కువ రావటం జరిగింది. వాటి ఇంప్లిమెంట్ కూడా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకున్నాం. కొన్ని దగ్గర స్ట్రీట్ లైట్స్ గురించి కూడా అడగటం జరిగింది. వాటి మీద వెంటనే మా టీం వెళ్ళి రెక్టిఫై చేస్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో పెట్టిన వాళ్ళు కూడా ఒకటి కంపాషనేట్ అపాయింట్మెంట్ గురించి అని, మిగతావి ఈ ఏదైతే టిట్కో ఇళ్ళ గురించి ఇచ్చినటువంటి పేమెంట్స్ రిటర్న్ చేయమని చెప్పడం జరిగింది. కంపాషనేట్ అపాయింట్మెంట్లో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి లీగల్ హైర్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏవైతే టిట్కో అడ్వాన్సెస్ రిటర్న్ గురించి సంబంధించి ఎండి టిట్కో నుంచి అమౌంట్స్ రిటర్న్ రావాల్సి ఉంది, అవి వచ్చిన వెంటనే వాటి మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి వారందరికీ తెలియజేయడం జరిగింది.